చేస్తున్న రచనలు కానీ మీరు చేస్తున్న అభ్యుదయాలకు సంబంధించిన మీటింగ్స్ కానీ మీ యొక్క ఉద్దేశం మహిళలకి మీరు చెప్పాలనుకుంటుంది? ప్రధానంగా మహిళలకు సంబంధించిన చట్టాలు అనేవి ప్రభుత్వం తానుగా చేసిన వాటికన్నా కూడా మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలు ఎక్కువ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళపైన హింస అసలు గుర్తించదగిన హింసగానే లేదు. మహిళపై జరిగిన హింస భరింపదగినది తప్ప అది శిక్షింపదగినది కాదు, గుర్తించడం కూడా కాదమ్మా. అది శిక్షింపదగిన నేరమే కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అంటే ఈరోజు కుటుంబ హింస అదే అన్ని కుటుంబాల్లో ఉండేదే కదా అని. ఈ సామాజిక హింస బయటకు వెళ్ళినప్పుడు అలానే ఉంటుంది కదా, ఒక సామాజిక హింస. అదేవిధంగా పరిసరాలు అది పనిచేసినప్పుడు వాడాలి బయటకు వెళ్తే అని ఏ రకమైన హింసని కూడా అది గుర్తించడము, అది శిక్షింపదగిందా అని చెప్పడానికి మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేక పోరాటాల ఫలితంగా ఈ రోజు ఆనాటి నుంచి బాల వివాహ నిషేధ చట్టము, దాని తర్వాత సంబంధించి వర్గ నిషేధ చట్టము, దాని తర్వాత కుటుంబ హింస నిరోధక చట్టము, లైంగిక వేధింపు నిరోధక చట్టము, పరిసరాల భద్రతా చట్టము, లేదా సమాన పనికి సమానత చట్టము, ఆస్తి హక్కు చట్టము, దాని తర్వాత అనేక రకాల నిర్భయ యాక్ట్, తర్వాత ఈరోజు మహిళలకు సంబంధించిన అనేక రకాల సంబంధించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ పోష్ అంటే పరిసరాలు, పోక్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే అనేక రకాలైన చట్టాలు. అంటే ఈరోజు పసి పిల్లలు మహిళలపై జరుగుతున్న హింసని దాని మీద శిక్షించడానికి ఉన్న చట్టాలు సరిపోవడం లేదు. ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొస్తే కనుక వాళ్ళ పనిష్మెంట్ సివియర్గా ఉంటే కనుక ఇది ఆగుతుంది అని అంటున్నారు. అంటే ఈరోజు మహిళపై జరుగుతున్న హింసని వ్యక్తిగత హింసగానే చూస్తున్నారు. ఆ వ్యక్తినే చంపేస్తే పోతుంది అంటున్నారు. ఆ వ్యక్తి అలా తయారు కావడానికి మూలాలు సమాజంలో ఉన్నాయి. సామాజిక హింసగా చూడాలి మహిళపై జరుగుతున్న హింసని. అంటే మహిళపై జరుగుతున్న హింసని సామాజిక హింసగా చూసి సమాజంలో ఉన్న దాని మూలాలు మార్చాలి. అప్పుడు నేరస్తుని తయారు చేసి వ్యవస్థను మార్చాలి తప్ప నేరస్తుని శిక్షిస్తే ఇంకో నేరస్తులు తయారవుతారు. కాబట్టి మనం అది అందుకే ఎంతమంది చంపేసినా కానీ లేదా ఎన్కౌంటర్ చేసినా కానీ అనేక మందికి యావజ్జీవ కారాగార శిక్షణ పడినా కానీ ఎందుకు ఇలాగా జరుగుతుంది అత్యాచారాలు కానీ లైంగిక దాడులు కానీ అత్యంత హేయమైన భయానకమైన హింస మహిళపై ఎందుకు జరుగుతూ ఉందండి? దానికి అట్లాంటి మూలాలు ఈరోజు ఆడవాళ్ళంటే లైంగిక అత్యాచారం చేయడానికే తగిన వాళ్ళు. ఈరోజు చాలా మంది బీజేపీ నాయకులు మరో దృక్పథంతో ఆడవాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయమని మాట్లాడుతూ అంత బరిదిగిస్తున్నారంటే ఆడవాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఎంత ఆడవాళ్ళు తమ తోటి మనిషిగా కాకుండా ఒక లైంగిక టూల్, ఒక సెక్సువల్ టూల్ గా చూస్తున్నారు. దీన్నే వర్మ కమిషన్ గారు చెప్పారు. ఈరోజు ఆడవాళ్ళని ఆధిపత్య భావజాలంతో మీరు సెక్సువల్ టూల్ గా చూస్తున్నారు, దాన్ని బద్దలు కొట్టండి అని చెప్పేసారు అన్నాడు. కానీ దాన్ని ఏం చేసింది ప్రభుత్వం? పుట్టదాకా చేసింది. నేను ఇప్పుడు ఆయన వర్మ కమిషన్ పెట్టిన దాన్ని ప్రతిపాదనలు దేన్ని కూడా చేయలేదు. మేము ఆ రోజు చెప్పాం వర్మ కమిషన్ పెట్టిన ప్రతిపాదనని చట్టంగా చేసి దాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తాం. అయినా కానీ వాటి గురించి ఏమీ పట్టింపలేదు. ఇప్పుడేమని మాట్లాడుతున్నారు? ఈరోజు 498 ఉంది కుటుంబ హింస నిరోధక చట్టం. దాని గురించి అనేక మంది దుర్వినియోగం అయిపోతుంది. ఎలా ఉంటుందంటే ఇది అది చట్టం చేసినాక అమలు కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. యంత్రాంగం ఏర్పాటు చేయకుండానే దుర్వినియోగం అవుతుందంటే ఏ చట్టం దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది? ఆ దుర్వినియోగానికి కారణం ఎవరు? ఇక్కడ పరిపాలన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇన్ని రకాల వ్యవస్థల యొక్క మేళవింపుతోనే అది దాని శిక్షణ పడాలి. అది అత్యంత హేయమైన నేరాలకి శిక్షణ పడకపోవడానికి కారణము దర్యాప్తు విచారణ వ్యవస్థల వైఫల్యమే తప్ప అక్కడ పెట్టిన పిటిషన్ కాదు. ఆ పిటిషన్ సంబంధించిన దాంట్లో తప్పు ఉందంటే అనేక చోట్ల కేసులు కొట్టివేయబడినప్పుడు అవన్నీ కూడా తప్పుడు కేసులు కానీ అవన్నీ కూడా దుర్వినియోగం అవుతారంటారా? అవ్వరు కదా. కానీ మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈరోజు 498 ఎన్ని శిక్షలు పడ్డాయి, 498 ఎంతమంది రాజీ పడ్డారు, కాబట్టి దుర్వినియోగం అయిపోతుంది. అంటే దుర్వినియోగం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఈ వ్యవస్థలో ఈరోజు అధికారం కలిగిన వాళ్ళకి అయ్యేష మీరా కేసు చూసుకోండి, అందుకు ప్రత్యూష కేసు చూసుకోండి, ఈ మధ్యకాల రేసర్స్ విషయం చూసుకోండి, ఈ మధ్య జరిగిన ఉన్నావు కేసు విషయం చూసుకోండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పలుకుబడి అధికారము డబ్బు ఉన్న వాళ్ళు నేరస్తులైతే వాళ్ళకి శిక్షణ పడదు, శిక్షణ పడదు. అదేవిధంగా బాధిత మహిళలు కూడా కులం తక్కువ, బాధిత మహిళలకు కూడా పలుకుబడి లేని వాళ్ళైతే వీరికి న్యాయం దక్కదు. ఈ రెండు కూడా ఈ వ్యవస్థ దీనికి అంటే ప్రలోభపడుతుంది. ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ రకాల వ్యవస్థలన్నీ కూడా ప్రలోభపడుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ సంబంధించినట్లు ఇదని దక్కడం లేదు. అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా మేము ఏమని మాట్లాడుతున్నామంటే పోరాడి సాధించుకున్న మహిళా చట్టాల అమలు కోసం కూడా ఉద్యమం చేయాలంటున్నాం. పోరాడి సాధించుకున్న మహిళా చట్టాలు అమలు చేసుకుంటున్నందుకు కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే అట్లాంటి ఉద్యమాన్ని మన సమాయత్తం కావాలంటే తగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మహిళలకు అందించాల్సిన అవసరం ఉంది, పోరాడే సంస్థలకు అందించాల్సిన అవసరం ఉంది, ప్రతిసేవ శక్తులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళలే పోరాటంలో చేస్తూ అధికారంలో కొంచెం చైతన్యం కలిగి ఉన్న వాళ్ళు మహిళలే. కానీ వాళ్ళ మనోధైర్యం ఒకంత తక్కువనే చెప్పుకోవాలి బాధించబడుతున్న వారు. అలాంటి బలహీనమైన
మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళ మహిళలు బలహీనం అంటే ఆమెకు తెలియక విషయాలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో అసలు సంఘీభావం ఎందులో లేక. వాళ్ళు ఈరోజు కుటుంబమే జీవితంగా బతుకుతూ తమ యొక్క కుటుంబమే జీవితంగా అన్నిటికంటే ఇక సామాజిక సంబంధాలు చాలా తక్కువగా కుదించివేయబడ్డ అనేక మంది మహిళలతో అవే జరుగుతున్న హింసకి మూలాలేంటో అర్థం కాకుండా కకావికలమైపోయి దానికి మద్దతు ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా పోరాడాలనే విషయం తెలియని పరిస్థితుల్లో ఈ రోజు చాలా విషయాలు ప్రచారం జరుగుతుంది. మహిళపై జరుగుతున్న హింస మీద మీకు ఇన్ని రకాల హక్కులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేయడంలో దాంట్లో వైఫల్యం ఉంటుంది. అటువంటి స్త్రీలకి సందేశం మనం ఉంటుంది మహిళలకు సంబంధించిన దాంట్లో అనేక హక్కులు ఇవన్నీ పోరాట సాధించి తెచ్చుకున్న చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఒక మీడియా అనేది అట్లాంటి మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ మీడియాని తప్పనిసరిగా మహిళలు పోరాట సాధించుకునే యొక్క చట్టాల యొక్క అవసరాలు వాటికి సంబంధించి వినియోగం ఎట్లా చేసుకోవాలి, వాటి దుర్వినియోగం అయినప్పుడు ఎట్లా దుర్వినియోగం అంటే వీళ్ళు దుర్వినియోగం చేయడం కాదు. ఈరోజు చెప్పినట్లుగా ఏదైతే పరిపాలన వ్యవస్థ ఉందో, పోలీస్ వ్యవస్థ ఉందో, న్యాయ వ్యవస్థ ఉందో, ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని సరిగా వినియోగించినప్పుడు ఎట్లా ఫైట్ చేయాలి దాని మీద తప్పనిసరిగా మహిళా సంఘాలు కానీ లేదా పోరాడే సంఘాలు కానీ ఇతర సంబంధించిన హక్కుల కోసం అందరూ కూడా సంఘటితమవ్వటము, దాని విషయాలు తెలుసుకోవడము, ఉద్యమించడము, తద్వారా మాత్రమే మహిళలకు హక్కులు దక్కలపడతాయి. అంతే తప్ప ప్రభుత్వం తానుగా ఈరోజు మహిళలకు న్యాయం చేయగలిగే స్థితులు లేదు. అది ఉద్దేశపూర్వకంగానే మహిళల మీద దాడిని మరింతగా పెంచి మహిళలు ఐక్యం కాకుండా ఒక సమాజంలో ఒక సగభాగాన్ని మరొక సగభాగం చేత అణచివేయబడుతుంది. అదే పేట్రియార్కీ. ఆ పితృస్వామిక వ్యవస్థని ఈ రోజు నిలబెడుతోంది. వర్గము పొలంతో పాటు పితృస్వామ్యం అనే దాన్ని పరిసరాల్లో భద్రత రక్షణ కల్పించాలి. పోస్ట్ మరియు పోక్సో అన్ని రకాల మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. సెక్సువల్ అఫెన్సెస్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పరిసరాలలో వేధింపుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. మహిళా చట్టాల అమలు కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. పోరాడదాం మహిళా చట్టాల అమలు కోసం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. మహిళా చట్టాల సమగ్రంగా అమలు చేయాలి. మహిళా చట్టాల సమగ్రంగా అమలు చేయాలి. పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం.